హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ కరీంనగర్. సో గైస్, మీరు ఏదైనా ఈవెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారా? లైక్ డిఫెన్స్ సర్వీసెస్లో ఇప్పుడు మన ముందున్న 2 నోటిఫికేషన్స్ ఎస్ఎస్సి జీడీ అండ్ అగ్నిపథ్ ఆర్మీ. ఈ వీడియోని పూర్తిగా చూడండి. బిగినర్స్ ఎవరైనా ఈవెంట్ ప్రాక్టీస్ చేసి ఉంటే, ఈ జాబ్కి అప్లై చేసుకొని ఈవెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అప్పటికే అడ్వాన్స్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళతో పరిగెత్తాలనే ఉద్దేశంతో, ఫాస్ట్గా పరిగెత్తాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ వర్కౌట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేస్తారు? యూట్యూబ్లో చూసి అప్పర్ బాడీ స్ట్రెంత్కి పుషప్స్ ఆల్ వేరియేషన్స్ 20-20 3 సెట్స్ 30-30 3 సెట్స్ అని ఇట్లా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లోవర్ బాడీలో అయితే థైసు కాప్స్ వీటి వర్కౌట్స్ అని చెప్పి 20-20 × 3 సెట్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. బిగినర్స్ ఇలా చేయడం వల్ల మీ బాడీ వెయిట్ ఈక్వల్ టు మీ బిఎంఐ, మీ హైట్కి తగ్గ వెయిట్ లేకుండా అప్పర్ బాడీలో హెవీ వెయిట్ ఏమైనా ఉన్నట్టయితే ఇలాంటి అడ్వాన్స్డ్ వర్కౌట్ చేస్తే మీ జాయింట్స్లో అండ్ మజిల్లో ఇంజురీ అయి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఈ జాబ్ కోసమే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి వాకింగ్తో. ఫస్ట్ 1 వీక్ జస్ట్ డైలీ 1 అవర్ వాకింగ్ చేయండి, ఓకేనా? ఇలా స్టార్టింగ్ స్టేట్ నుంచి మొదలుపెట్టండి. అంటే సింపుల్ టు కాంప్లెక్స్, సులభతరం నుంచి కఠిన తరానికి. అదే మీరు అడ్వాన్స్లో ఉన్నారు, మీకు టైమింగ్ తగ్గాలి, స్పీడ్ ఇంప్రూవ్ కావాలి అని అంటే మీ బాడీ వెయిట్ మీకు ఈక్వల్ అయిన తర్వాత బాహ్యంగా అంటే అవుట్ సైడ్ నుంచి మళ్ళీ బాడీకి వెయిట్ అప్లై చేసుకొని ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ప్రాపర్ వే ప్రాక్టీస్ చేసినప్పుడు కంపల్సరీగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, యూనిఫామ్ సర్వీసెస్కి వెళ్ళాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ యాక్టివిటీస్ చేయడం, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకోవడం అనేది మీ లైఫ్ స్టైల్లో పార్ట్ చేసుకోండి. ఎందుకు అంటే కేవలం సెలక్షన్ ప్రాసెస్లో ఫిట్గా ఉంటే సరిపోదు కదా, రేపు పొద్దున ట్రైనింగ్ చేసే టైంలో అయినా అండ్ అదేవిధంగా సర్వీసెస్లో స్టిల్ మీరు రిటైర్డ్ అయ్యే వరకు మీరు ఫిట్గా ఉండాలి. కాబట్టి దీన్ని హ్యాబిచువేటెడ్ చేసుకోండి. ఎప్పుడైతే పోలీస్ అవ్వాలని మీకు ఉద్దేశం ఉందో మీ డైలీ లైఫ్లో ఫిట్నెస్ చేసుకోవడాన్ని భాగంగా చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉంటే, అంటే ఇట్లా మా అకాడమీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో క్లాసెస్ అండ్ గ్రౌండ్ కోచింగ్ అయితే నడుస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే స్క్రీన్ కింద కనిపించే మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ కాండి. అండ్ దూర ప్రాంతం నుంచి కోచింగ్కి రాలేకపోతే కూడా కాంటాక్ట్ అయ్యి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్రీ అడ్వైజ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.